కాకినాడ నగరాన్ని పీపుల్స్ ప్యారడైజ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రతి పౌరుడు భాగస్వామిగా మారాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలో కొవ్వూరు రోడ్, అనంగట్ సెంటర్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. పర్యటన సందర్భంగా రహదారిపై కట్టెలపై పెట్టి వంట చేస్తున్న వారిని గుర్తించిన కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. రోడ్లపై వంట చేయడం ప్రజా ఆరోగ్యానికి మరియు రవాణాకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటూ ఇటువంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఘాటీ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ సందర్శించిన ఆయన అక్కడ అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించి అల్పాహార నాణ్యతపై ఆరా తీశారు. ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకుని ప్రజల నుంచి వచ్చిన సానుకూల అభిప్రాయాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలిచేవారని, అయితే నేడు నగరాన్ని పీపుల్స్ ప్యారడైజ్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందచేయాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించి మన కాకినాడకు పరిశుభ్రమైన సౌకర్యవంతమైన నగరంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, డిఈ ఆదినారాయణ, స్థానిక నాయకురాలు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. లేకుంటే వంట రోడ్డు పైన చేస్తున్నారు వీధుల్లో, దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దయించి ఆ విధంగా చేయొద్దు, రోడ్లని పాడు చేయొద్దు, పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు అన్నంగడ్డ అవతల ఒక చిన్న వాటర్ లీకేజ్ కూడా వచ్చింది. మన ఆర్డబ్ల్యూఎస్ వారితో చెప్పి ఆ వాటర్ లీకేజ్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా విధంగా మన అన్నా క్యాంటీన్కి విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో మరి ఇక్కడ పరిశుభ్రంగా చేస్తున్నారు అనేది కూడా స్థానికులు కూడా దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ద కంటిన్యూషన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే మనం అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. పెన్షనర్స్ ప్యారడైజ్ కాకుండా పీపుల్స్ ప్యారడైజ్గా మార్చడానికి మనంతా ప్రయత్నం చేస్తున్నాం. నవ్ ఇట్ సెల్ఫ్ ఇప్పటి నుంచి దీన్ని పీపుల్స్ ప్యారడైజ్గా మనం మారుద్దాం. అందుకోసం ప్రజలు సహకరించాలి. పీపుల్స్ అంటే పెన్షనర్స్ అంటే గతంలో వృద్ధులే మన రిటైర్ అయిన ఉన్నారు, అట్లా కాదు. పీపుల్స్ రిటైర్ పర్సన్తో పాటు పీపుల్ అంతా ఉన్నారు కాబట్టి పీపుల్ ప్యారడైజ్గా మార్చడానికి మీ వంతు సహకారం అందించండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కాలనీకి విజిట్ చేయడం జరుగుతుందని ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా రేపు బుధవారం 2 కాలనీస్ విజిట్ చేసి ఆ కాలనీ నివాసులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన కాకినాడకి ఫస్ట్ 34th ర్యాంక్లో ఉంది. దాన్ని 1 కానీ 2 కానీ 3 కానీ ఏదో ర్యాంకులో మనం తీసుకురావడానికి మనంతా ప్రయత్నం చేయాలి. దానికి చాలామంది కూడా పుర ప్రముఖులంతా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా నాయకులు పెద్దలు కూడా ముందుకొచ్చి దీన్ని స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా మీ ఎంత సహకారం అందించగా మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ డ్రైన్స్లో వేస్ట్ వేసేస్తున్నారు. దానివల్ల మనకి డ్రైన్ క్లీనింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే ప్లాస్టిక్ బాటిల్ ఏవి ఉన్నాయో లేకపోతే గార్బేజ్ ఉందో అవన్నీ కూడా మనం డస్ట్బిన్స్ ఇస్తున్నాము. ఆ డస్ట్బిన్స్ వేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కొన్ని చోట్ల ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా నైట్ కూడా నేను మోడరింగ్ చేస్తున్నాను. లైటినింగ్ ప్రతి చోట కూడా లైటినింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఒకటికే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. పురమిత్ర యాప్ ఈజ్ దేర్, యూ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ పురమిత్ర యాప్ అండ్ విత్ ఇన్ a short period విల్ టేక్ immediate యాక్షన్.